అందరికీ నమస్కారం అండి। ఈ రోజు వీడియోలో 2024వ సంవత్సరంలో వినాయక చవితి పండుగ ఎప్పుడు వచ్చింది, ఏ తేదీన జరుపుకోవాలి కూడదు పూర్తి సమాచారం అంతా నేను ఈ వీడియోలో అయితే అందిస్తున్నాను। వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి। మన పురాణాల ప్రకారం వినాయక చవితి పండుగ హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో ఒక పండుగ అండి। భాద్రపద మాసంలో వచ్చేటువంటి శుక్లపక్షంలో 4వ రోజున చవితి తిథిన మనము వినాయక చవితి పండుగనైతే జరుపుకుంటామండి। ఈ వినాయకుని చవితి రోజున వినాయకుని జన్మదినంగా అయితే మనం జరుపుకుంటాము। ఈ రోజు నుంచి ప్రత్యేకంగా 9 రోజులు గణేష నవరాత్రులను పూజలు కూడా చేసుకుంటామండి। కొంతమంది గణేశునికి అయితే మనము వీధుల్లో కానీ రాష్ట్రాల్లో కానీ ప్రతి ఏరియాలో కూడా వినాయకుడిని పెట్టుకొని ఒక రోజు కానీ లేదా 3 రోజులు కానీ 5 రోజులు కానీ పూజ అనేది చేసుకుంటూ చివరి రోజు నిమజ్జనం అనేది చేస్తారండి। ఈ రోజున గణపతిని మనము మట్టితో చేసినటువంటి ప్రతిమను పూజించడం చాలా విశేషమైనదండి। ఈ రోజున వినాయక చవితి రోజున మట్టి గణపతిని ఇంటికి తెచ్చుకొని విగ్రహ ప్రతిష్టాపన చేసి గరికతో పూలతో పండ్లతో ఆ గణపతికి ఇష్టమైనటువంటి నైవేద్యాలతో మనం పూజ అనేది చేయాలండి। ఇంతటి విశేషమైనటువంటి వినాయక చవితి పండుగ 2024వ సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది, తేదీ తిథి వివరాలు ఇప్పుడు తెలియజేస్తానండి। స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం చవితి తిథి వచ్చే సెప్టెంబర్ 6వ తేదీ శుక్రవారం రోజున ఉదయం 11:52 నుంచి 7వ తేదీన శనివారం రోజున మధ్యాహ్నం 1:50 వరకు మనకి చవితి తిథి అయితే ఉంటుందండి। ఈ రోజు నక్షత్రం చిత్తా నక్షత్రం ఉదయం 10:28 వరకు ఉంటుంది। తదుపరి స్వాతి నక్షత్రం అనేది మనకి మొదలవుతుందండి। హిందూ ధర్మ ప్రకారం మనకి తెల్లవారుజామున ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజుని ఆ తిథిగా పరిగణిస్తాం కాబట్టి మనకి 7వ తేదీన ఉదయాన్నే మనకి చవితి తిథి ఉంది కాబట్టి 2024వ సంవత్సరంలో వినాయక చవితి పండుగను సెప్టెంబర్ 7వ తేదీన శనివారం రోజునైతే జరుపుకోవాలండి। ఈ రోజున పూజను ఎప్పుడు చేసుకోవాలి అన్న విషయానికి వస్తే ఈ రోజు పూజ అనేది మీరు ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో అయితే చేసుకోవచ్చండి। అంటే 4:30 నుంచి 5:18 లోపల అయితే చేసుకోవచ్చు। ఈ రోజున మనకి అమృత ఘడియలు తెల్లవారుజామున 3 గంటల నుంచి 4:52 వరకు అయితే అమృత ఘడియలు అయితే ఉన్నాయండి। ఇంత ఉదయాన్నే మీరు ఎవరైనా కలశ స్థాపన చేసుకునే వాళ్ళు, కంకణాలు అనేటివి కట్టుకునే వాళ్ళు పూజ అనేటివి ఎర్లీ మార్నింగ్ చేసుకుంటే చాలా మంచిదండి। ఇది తప్పితే మళ్ళీ మీరు పూజ అనేది ఎప్పుడు చేసుకోవాలి అంటే ఉదయం 10:30 నుంచి 12:40 వరకు టైం అనేది బాగుందండి। ఈ టైంలో మీరు పూజ అనేది చేసుకోవాలండి। ఎందుకంటే మనకి ఉదయం రావుకాలం వచ్చేసి 9 నుంచి 10 వరకు ఉంటుందండి। అలానే మనకి దుర్ముహూర్తం వచ్చేసి ఉదయం 7:30 నుంచి 8:30 వరకు అయితే ఉంటుంది। వర్జ్యం వచ్చేసి ఉదయం 6:50 నుంచి 8:39 వరకు అయితే ఉంటుందండి। ఉదయం మనకి ఆల్మోస్ట్ 10:30 వరకు టైం అనేది అస్సలు బాలేదండి। కాబట్టి 10:30 తర్వాత మీరు 1 గంట లోపల మీరు ఎప్పుడైనా సరే మీరు పూజ అనేది చేసుకోండి। ఒకవేళ ఉదయం పూజ చేయడం కుదరని వాళ్ళు మళ్ళీ సాయంత్రం పూజ ఎప్పుడు చేసుకోవాలి, ఉదయం పూజ చేసిన వాళ్ళు పునః పూజ అనేది సాయంత్రం ఎప్పుడు చేసుకోవాలి అంటే సాయంత్రం 6:22 నుంచి 7:30 లోపల మీరు పూజ అనేది ఎప్పుడైనా చేసుకోవచ్చండి।